ఏ ఇన్ఫెక్షన్ అయినా బాడీలో పర్టికులర్ లంగ్స్లో, అది వైరల్ ఇన్ఫెక్షన్ అయినా కొన్ని రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లో కూడా ఇన్ఫెక్షన్ సివియరిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఆ లంగ్స్ ఇన్ఫెక్ట్ అయ్యి దాన్ని న్యూమోనియా అంటాం. సో ఆ న్యూమోనియా కండిషన్ వచ్చినప్పుడు లంగ్స్ దానివల్ల సరిగా పనిచేయలేక, అంటే ఆక్సిజన్ సరిగా తీసుకోలేక బాడీకి సప్లై చేయలేక బాడీలో ఆక్సిజన్ తగ్గిపోతుంది. సో అందుకని ఆ లో ఆక్సిజన్ లెవెల్స్ కనపడతాయి మనకి. ఎప్పుడైతే అది ఒక స్టేజ్ దాటి మరీ సివియర్గా తయారవుతుందో, అంటే లంగ్ ఆక్సిజన్ తీసుకోవడంతో పాటు కార్బన్ డైఆక్సైడ్ కూడా బయటికి పంపించాలి. సో అది కార్బన్ డైఆక్సైడ్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడం కూడా లంగ్ పనే. సో ఎప్పుడైతే లంగ్ ఫంక్షన్ బాగా ఎక్కువగా దెబ్బతింటుందో ఆ టైంలో అది ఆక్సిజన్ని తీసుకోలేకపోవడం, దాంతోపాటు కార్బన్ డైఆక్సైడ్ కూడా బయటికి వదలలేని పరిస్థితుల్లో కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరుగుతాయి. అంటే కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరగడం అనేది ఒక రకమైన ఎక్స్ట్రీమ్ సివియరిటీకి సూచన అని చెప్పొచ్చు.